పాలమూరు ఎంపీ సీట్ ఈసారి చాలా ప్రత్యేకం, పైగా ప్రతిష్టాత్మకం కూడా. పోటీలో ఉన్న వాళ్ళంతా ఒక స్థాయి వ్యక్తులే. అందుకే మహబూబ్ నగర్ లోక్సభ సీట్ ని పార్టీలు, లీడర్లు అంత ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. అసలు ఈ స్థానంలో గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి, ఎందుకని పాలమూరు సెగ్మెంట్ అంత ప్రతిష్టాత్మకమైంది? పాలమూరు గడ్డ ఎవరి అడ్డా? ఎంపీ బరిలో హేమీలు. పార్టీలకు, నేతలకు టఫ్ టాస్. పరువు ప్రతిష్ట సమస్యగా గెలుపోటములు. మహబూబ్ నగర్ ఎంపీగా గెలవడం పోటీ చేస్తున్న అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్. ప్రెస్టేజ్ ఇష్యూ కూడా. కాంగ్రెస్ పార్టీకైతే పరువు ప్రతిష్టల సమస్య ఇది. కాంగ్రెస్ పార్టీ తరపున మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వంశీచంద్రెడ్డి. 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీచంద్రను 2018లో ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత 2023లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం ఇచ్చారు. పార్టీలో అత్యున్నత గౌరవం ఉన్న పదవుల్లో ఇది ఒకటి. కాంగ్రెస్ సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండి కూడా ఓడిపోతే అది గౌరవానికే దెబ్బ. అంతేకాదు, మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్నది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కొక్కరికి అప్పగించారు. అందులో భాగంగా పాలమూరు లోక్సభ బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికిచ్చారు. సో మహబూబ్ నగర్లో వంశీచంద్రెడ్డి గెలుపు సీఎం రేవంత్ రెడ్డికి ప్రెస్టేజ్ ఇష్యూ. బీజేపీకి కూడా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇది. కమలం పార్టీ తరపున డీకే అరుణ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా. చిన్న పోస్టేం కాదది. అత్యున్నత గౌరవం ఇచ్చినట్టే లెక్క. పైగా ఈసారి సిట్టింగ్ స్థానాలతో పాటు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్న నియోజకవర్గం ఇది. అందులోనూ దేశవ్యాప్తంగా మోదీ మేనియా, అయోధ్య రామాలయం సెంటిమెంట్ కూడా బీజేపీకి కలిసి రాబోతోంది. 2019లోనే అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు మోదీ ఫోకస్ పెరిగిన తర్వాత గెలవకపోతే రాజకీయంగా, వ్యక్తిగతంగా డీకే అరుణకే అతిపెద్ద నష్టం. పైగా కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ అధికారంలోకి వస్తే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పదవులు పక్కా. ఆ విధంగా చూసుకున్నా రాబోయే రోజుల్లో బోలెడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అందులోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నారు కాబట్టి డీకే అరుణ గెలిస్తే ఖచ్చితంగా ఆ అవకాశాల గనిలో ముందు వరుసలోనే ఉంటారు. అందుకే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలవడం డీకే అరుణకు ముఖ్యం. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా జారిపోతోన్న వేళ మన్నె శ్రీనివాస్ మాత్రం పార్టీపై నమ్మకంతో ఉండిపోయారు. సిట్టింగ్ ఎంపీ స్థానాలను మారుస్తామని చెప్పినా మన్నె విషయంలో అలాగే కంటిన్యూ చేశారు. పైగా మహబూబ్ నగర్ జిల్లాలోని కీలక బీఆర్ఎస్ నాయకులు ఈ ఎంపీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అలాంటిది మన్నెపై నమ్మకంతో అధినేత కేసీఆర్ ఈ ఎంపీ టికెట్ ఇచ్చారు. అందుకే ఇన్ని అవాంతరాలను దాటుకుని గెలవడం బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి చాలా ఇంపార్టెంట్. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ చాలా బలంగా కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఎంపీ స్థానంలోని 7కు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెసే గెలుచుకుంది. అందుకే మహబూబ్ నగర్ ఎంపీ స్థానం పక్కాగా కాంగ్రెస్ ఖాతాలోకే వస్తుందని నమ్ముతోంది హస్తం పార్టీ. అందుకే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వంశీచంద్రెడ్డి పేరును ప్రకటించారు. ఆయనే ఇన్ఛార్జ్, ఆయనే పేరు ప్రకటించారు కాబట్టి రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 7 సార్లు కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. 2004 తర్వాత కాంగ్రెస్ గెలిచిందే లేదు. దాదాపు ఇక్కడ గెలిచి 20 ఏళ్లైంది. అందుకే ఈసారి ఖచ్చితంగా జెండా ఎగురువేస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే. డీకే అరుణ అభ్యర్థిగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ఛాలెంజ్. ఒకప్పటి కాంగ్రెస్ నేత, పైగా జిల్లాలో పట్టున్న లోకల్ లీడర్ కూడా. అందులోనూ మోదీ ఇమేజ్ డీకే అరుణకు కలిసి రాబోతోంది. 2019లో చివరి నిమిషంలో పోటీకి దిగినా సరే ఏకంగా 3 లక్షలకు పైగా ఓట్లు సాధించి సత్తా చాటారు డీకే అరుణ. ఇప్పుడు మోదీ ఇమేజ్, అయోధ్య ఆలయం సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువగా పనిచేస్తాయని చెప్తున్నారు. పైగా 1999లోనే మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న చరిత్ర బీజేపీకుంది. కాకపోతే ఆనాడు ఎంపీగా గెలిచిన ఏపీ జితేందర్ రెడ్డి ఇప్పుడు పార్టీకి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. పాలమూరు టికెట్ను డీకే అరుణకు ఇవ్వడంతో చాలా అసంతృప్తితో ఉన్నారు. పైగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డిని కలిశారు. తనకు ఎంపీ టికెట్ రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధపడ్డారని చెప్తున్నారు.
ఇందులో భాగంగానే మరో వార్త కూడా వినిపించింది. త్వరలోనే జితేందర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పుకుంటున్నారు. ఇదే జరిగితే బీజేపీకి పెద్ద దెబ్బే. పైగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మక్తల్ నియోజకవర్గంలో తప్ప పాలమూరు ఎంపీ పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు జితేందర్ రెడ్డి లాంటి వాళ్లు వెళ్లిపోతే డీకే అరుణకు కష్టాలు తప్పవు. మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ ట్రాక్ రికార్డ్ బాగుంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇక్కడ 2009, 14, 19లో వరుస పెట్టి గెలిచింది గులాబీ పార్టీ. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. అన్ని చోట్ల పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2వ స్థానానికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో మన్నే శ్రీనివాసరెడ్డి గెలుపు అంత ఈజీ కాదు. అందులోనూ కాంగ్రెస్ టార్గెట్ ఇప్పటికీ బీఆర్ఎస్ గానే కనిపిస్తోంది. పైగా బీజేపీ కూడా చాలా బలంగా కనిపిస్తోన్న నియోజకవర్గం ఇది. అందులోనూ అధికారంలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తప్ప మన్నే శ్రీనివాస్ కు అస్సలు అవకాశం ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. అప్పుడు తనను ఫోకస్ అవ్వకుండా చేశారనే అసంతృప్తి మన్నేలో కనిపిస్తోందంటున్నారు. సో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలంటే ఎదురు ఇదాల్సిందే. మొత్తంగా పాలమూరు ఎంపీ స్థానాన్ని 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలవడం సీఎం రేవంత్ కు చాలా ముఖ్యం. అలాగే డీకే అరుణకు, బీజేపీకి కూడా హ్యాట్రిక్ విజయాలు సాధించిన బీఆర్ఎస్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.